టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను విశ్లేషిద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైన ఉద్యోగ నోటిఫికేషన్లు కావచ్చు లేదా జనరల్ స్టడీస్ మెటీరియల్ ప్రతిదీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడైతే అందించడం జరిగింది. ఇవాళ మనం గమనిస్తే కొన్ని ఇంపార్టెంట్ అంశాలు అయితే ఉన్నాయి. రాబోయే 90 రోజుల్లో 30,000 కొలువుల భర్తీ అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. అదేవిధంగా సెప్టెంబర్ 5 నాటికి కొత్త టీచర్ల నియామకం, ఎవరైతే డిఎస్సి రాసినారో వారికైతే సెప్టెంబర్ 5న అపాయింట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జేపీఎస్ పోస్టులో గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీగా మార్పు అంటూ మరొక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. స్థానికత ఆధారంగా 317 జీవో బాధితుల లిస్ట్ ఇవ్వండి, అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశము. ఆగస్టు 15 తర్వాత డిఏపై ప్రకటన, ఉద్యోగస్తులకు ఒక న్యూస్ అయితే వినిపించారు. మరో 1,500 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వబోతున్నారు, అదొక వార్త ఉంది. యూనివర్సిటీల్లో 5,000 ఖాళీలు ఉన్నాయి, మరి వీటికి సంబంధించి నియామకాలు ఎప్పుడు అంటూ ఒక వార్త మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ రాబోయే 90 రోజుల్లో 30,000 కొలువుల భర్తీ, జాబ్ క్యాలెండర్కి అనుగుణంగానే ప్రతి ఖాళీ మేము భర్తీ చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో నిన్న అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అంటే ఒక 1 year లోపు మనకి మ్యాక్సిమం 60,000 ఉద్యోగాలు మొత్తం మీద మేము భర్తీ చేయబోతున్నామని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. దీంట్లో డిఎస్సి 11,000 ఉపాధ్యాయ పోస్టులు, గురుకుల గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ టోటల్ మొత్తం కలిపితే 60,000 నియామకాలు మేము ఇచ్చి నిరుద్యోగుల్లో ఒక విశ్వాసం అయితే కల్పించబోతున్నాం. తర్వాత ప్రతి ఉద్యోగాన్ని జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా భర్తీ చేస్తామని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అంటే జాబ్ క్యాలెండర్ మరి అసెంబ్లీ సమావేశాల్లో అన్నారు. దాదాపు అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ విధి విధానాలు అయితే మనకు ఖరారు చేసే అవకాశం అయితే ఉంది. తర్వాత ఈ మొత్తం అంటే ఈ ఓల్డ్ నోటిఫికేషన్స్ అన్నీ ఈ ఇయర్లో క్లియర్ చేసేసి కొత్తగా ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఇవ్వబోతున్నట్టు మనకు ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా మరి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి. ఇక్కడ ఇదే సేమ్ మనకి న్యూస్ అయితే దీంట్లో ఉంది. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి ఖాళీ భర్తీ, ఉద్యోగాల నియామకంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటుంది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 90 రోజుల్లోనే 31,000 ఉద్యోగ నియామక పత్రాలను అందించాము. ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగాలతో పాటు త్వరలో భర్తీ కానున్న పోస్టులు కలిపితే మొత్తం 60,000 పైచిలకు ఉద్యోగాలు మేము భర్తీ చేసినట్టు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటూ మనకు నిన్న చెప్పడం అయితే జరిగింది. ఇక సెప్టెంబర్ 5 నాటికి కొత్త టీచర్ల నియామకము, రుణమాఫీ తర్వాత పెండింగ్ డిఏల విడుదలకు ప్రణాళిక, బడులకు ఉచిత విద్యుత్పై త్వరలోనే ప్రొసీడింగ్ ఇస్తాము అని ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశంలో సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సి పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబర్ 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని వేం నరేందర్ రెడ్డి సీఎం సలహాదారు హామీ ఇచ్చారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. డిఎస్సి అభ్యర్థులకైతే వీలైనంత వేగంగా అంటే నెలల తరబడి దీన్ని జాప్యం చేయకుండా ఉపాధ్యాయ దినోత్సవం రోజే పోస్టింగ్లు ఇస్తామని గవర్నమెంట్ ఒక డెడ్లైన్ పెట్టుకున్నట్టు మనకు నిన్నటి వార్త ద్వారా అయితే మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఏదైతే ఉపాధ్యాయ సంఘాల నేతలతో చెప్పడం జరిగింది. బదిలీలు పదోన్నతులు చిన్న పొరపాట్లు జరిగి ఉంటే వాటిని రెక్టిఫై చేయమని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదైతే ఉద్యోగులు ఎంతో కాలంగా వేచి చేస్తున్నటువంటి డిఏ గురించి కూడా నిన్న ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. రుణమాఫీ అయిపోగానే డిఏలు విడుదల చేయాలనే ఆలోచన ఉంది. అదేవిధంగా స్కూళ్ళల్లో స్వచ్ఛ కార్మికుల నియామకము, ఉచిత విద్యుత్పై కూడా త్వరలోనే మేము ప్రొసీడింగ్ ఇస్తామని చెప్పడం జరిగింది. మోడల్ స్కూళ్ళ ఉపాధ్యాయ బదిలీల పూర్తికి న్యాయపరమైన సమస్యలు తొలగించడానికి చొరవ తీసుకుంటాం. కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని కూడా చెప్పడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనకు నిన్న అనౌన్స్మెంట్, కీలకమైన అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఇక జేపీఎస్ పోస్టులు గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీలుగా మార్పు, జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీలుగా మారుస్తూ ప్రభుత్వము జీవో ఇవ్వడం జరిగింది. దీంతో జేపీఎస్లను బదిలీల ద్వారా గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీలుగా నియమించనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 30 నాటికి కొత్తగా చేరిన 463 మంది జేపీఎస్లను గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీలుగా నియమించేందుకు అర్హులని జిల్లా పంచాయతీ అధికారులు గవర్నమెంట్కు ఒక రిపోర్ట్ ఇచ్చారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలను గ్రేడ్ల వారీగా విభజించినందున కేటగిరీలు, గ్రేడ్లతో సంబంధం లేకుండా పంచాయతీ సెక్రటరీని మంజూరైన పోస్టులో నియమిస్తున్నట్లు ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో హెచ్ఓడి వద్ద అందుబాటులో ఉన్న 2,141 పోస్టుల్లో 463 మంది జేపీఎస్లను పంచాయతీ సెక్రటరీ నియమిస్తున్నట్లు తెలిపింది. జేపీఎస్ సంబంధించినటువంటి ఒక వార్త.
అండ్ నెక్స్ట్ వన్, స్థానికత ఆధారంగా 317 జీవో బాధితుల లిస్టు ఇవ్వండి. అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం. స్థానికత అంటే వాళ్ళ నేటివిటీ ఆధారంగా 317 జీవో బాధితుల లిస్టు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది. నిజమైన అర్హుల వివరాలను ఇవ్వమని చెప్పింది. దాంతో అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తామని కమిటీ వెల్లడించింది. శుక్రవారము సెక్రటేరియట్లో ఒక సమావేశం జరిగింది. దీంట్లో ఈ చైర్మన్ మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షత జరిగిన సమావేశంలో మరి కమిటీ మెంబర్లు అయితే పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వమని చెప్పిండ్రు. కొన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమాచారం అందించిన మరికొన్ని శాఖల నుంచి నిర్దిష్టమైన సమాచారం ఇంకా రాలేదని కమిటీ అభిప్రాయపడ్డది. ఈ జీవో కింద ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత 30 నుంచి 40% మంది దరఖాస్తులు రిపీట్ వచ్చినట్టు సబ్ కమిటీ గుర్తించింది. ఈ జీవో వెసులుబాటు ఉపయోగించుకొని ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలనే ఉద్దేశానికి వ్యతిరేకంగా కొంతమంది వారి సొంత జిల్లాకు పోవాలనే ప్రయత్నంలో ఉన్నారని ఉన్నతాధికారులు మంత్రి దృష్టికి తెచ్చిండ్రు. దీంతో నిజమైనటువంటి అర్హుల వివరాలు ఇవ్వమని చెప్పింది. ఇది మనకు జీవో 317 సంబంధించి. ఇక ఆగస్టు 15 తర్వాత డిఏపై ప్రకటన, సెప్టెంబర్ 5న కొత్త టీచర్లకు అపాయింట్మెంట్. మరొక వార్త వెలుగులో మనం చూడొచ్చు ఇవాళ. ఇది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి ఇంకా ఇబ్బంది ఏం లేదు, ఇది అయిపోయింది. మరొక 1500 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తారట. రాష్ట్రంలో ఉపాధ్యాయులకు మరి రీసెంట్గా బదిలీలు పదోన్నతులు తర్వాత మిగిలిపోయిన ఖాళీలకు ప్రమోషన్లు ఇవ్వడానికి సర్కార్ రెడీ అయిపోయింది. ఇప్పటికే జిల్లాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం 1500 మందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శనివారం నిర్వహించనున్నది. ఇప్పటికీ 19,000 మంది టీచర్లకు ఇచ్చిండ్రు. అయితే వివిధ కారణాలతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇంకా మిగిలిపోయినాయి. లెఫ్ట్ ఓవర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని మరి టీచర్ల సంఘాలు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాయి. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. దీంతో జిల్లాలో సబ్జెక్టులు, మీడియం, మేనేజ్మెంట్ల వారీగా డిఈఓల నుంచి ఖాళీల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారులు సేకరించిండ్రు. ఈ పోస్టులకు శనివారం ఉదయం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించి రాత్రి మరి స్కూల్లో పోస్టింగ్ ఆర్డర్లు కూడా ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఒకవేళ సాధ్యం కాకపోతే ఆదివారం పోస్టింగ్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 1500 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎడ్జిటీల ప్రమోషన్తో భర్తీ చేయనున్నారు. అంటే ఈ మేరకు మనకు మళ్ళీ ఎడ్జిటీ ఖాళీలు ఏర్పడుతున్నాయి. అంటే రాబోయే డిఎస్సికి ఎవరైతే మరి వెయిట్ చేస్తున్నారో వారికైతే మంచి అవకాశం అని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇది మంచి గుడ్ న్యూస్. ఇక యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ ఎప్పుడు అంటే ఒక వార్త మనకు కనిపిస్తుంది. పెండింగ్లో నియామక బోర్డు, ఇప్పటికీ 5,000కు పైనే ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో యూనివర్సిటీలోని ఖాళీల పోస్టుల భర్తీని ఎప్పుడు చేస్తారన్న విషయంలో అయితే స్పష్టత లేదు. యూనివర్సిటీలో మరి కొన్నేళ్లుగా అసలు నియామకాలే లేవు. దాంతో భారీగా ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీ విషయంలో ఇప్పటివరకు గవర్నమెంట్ కూడా మరి ఇంకా యాక్షన్ ప్లాన్ రెడీ చేయలేదు. ఈ అంశంపై అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటేనే ముందడుగు పడే పరిస్థితి ఉంది. మరి జాబ్ క్యాలెండర్లో ఇవి ఏమైనా చేరుస్తారా మనం చూడాలి. ప్రస్తుతం అయితే 5,000 పైగానే ఖాళీలు ఉన్నాయి. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. గతంలో 11 వర్సిటీల్లో సుమారు 4,000 పైగా ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. తర్వాత మరో 4 వర్సిటీలను కూడా ఈ జాబితాలోకి తీసుకురావడంతో ఖాళీల సంఖ్య ఇంకొక 1000 అయితే అవుతుంది. ప్రస్తుతం వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీ కోసం అంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిందంటే కామన్ నియామక బోర్డు, కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసింది. హెల్త్ యూనివర్సిటీ తప్ప మిగిలిన 15 వర్సిటీల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలను ఈ కామన్ నియామక బోర్డు ద్వారా భర్తీ చేసేలా ఒక ప్లాన్ తయారు చేసిండ్రు. ఈ బోర్డుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ఒక బిల్లును ఆమోదించి గవర్నర్ దగ్గర పంపిండ్రు. అయితే దీనికి గవర్నర్ ఆమోదం లభించలేదు. రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లు పోయింది. దాంతో దానిపై ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి, గవర్నమెంట్కి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం మరి ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలను చేపట్టింది. అందులో భాగంగా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని భావిస్తున్నారు. మరి ఈ క్రమంలో వర్సిటీల్లోని ఖాళీల పోస్టుల భర్తీ అంశంపై కూడా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలంటే అంతకుముందు ఆమోదించిన నియామక బోర్డు బిల్లును ప్రభుత్వం మరి క్యాన్సిల్ చేసుకోవాలి. మరి అనంతరం మరోసారి బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించడానికి అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో టీపీఎస్సీ ద్వారా కూడా ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి వీలుంటుందని భావిస్తున్నారు. గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను యూనివర్సిటీలే భర్తీ చేసుకునేవి. వర్సిటీలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక కమిటీ ద్వారా ఈ ప్రక్రియ జరిగేది. ఎలాంటి రాత పరీక్ష ఉండేది కాదు. అభ్యర్థులకు ఆయా డిగ్రీ చదువుల్లో వచ్చిన మార్కులు, నెట్, స్లెట్ వంటి పరీక్షల వంటి వాటికి వెయిటేజ్ 50% మార్కులు, ఇంటర్వ్యూకు మరో 50% మార్కుల పద్ధతిలో రిక్రూట్మెంట్ ఉండేది. ఈ విధానంలో మరి ట్రాన్స్పరెన్సీ లేదనే విమర్శలు వచ్చినాయి. యూజీసీ సూచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల భర్తీపై విధానపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు యూనివర్సిటీ ఖాళీలకు సంబంధించి తాజా అప్డేటు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడైతే అందిస్తాను. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.